ఏపీలో అప్పులపై కాగ్ నివేదిక మంటలు పుట్టిస్తోంది. కూటమి వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ఎవరి హయాంలో ఎక్కువగా అప్పులు చేశారో లెక్కలే చెబుతున్నాయన్న జగన్ వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాక్షాత్తు అక్షరాల 28,457 కోట్లు మేర ఆయన పరిమితికి మించి అప్పులు తీసుకున్నారు. పరిమితికి మించి అంటే FRBM లిమిట్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు హక్కుగా ఏదైతే బారో చేసుకునే కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ బారో చేసుకునే సొమ్మును ఆ బారో చేసుకునే అప్పు కంటే కూడా చంద్రబాబు నాయుడు ఎక్సీడ్ అయి తాను బారో చేసిన అప్పు 28,457 కోట్ల రూపాయలు. ఇది కాగ్ రిపోర్ట్స్. ఇవన్నీ నేను చెప్తా ఉన్నటువన్నీ కూడా కాగ్ రిపోర్ట్స్, యూనియన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్. 28,457 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాల పాలనలో FRBM లిమిట్స్ దాటి తాను ఎక్సెస్గా బారో చేస్తే ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో అప్పులపై కోత పడింది. నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, ప్రభుత్వానికి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉండదు. ప్రభుత్వానికి ప్రాఫిట్ అనేది లేదు. ప్రభుత్వానికి ఓన్లీ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది. ఆస్తులు అప్పుల పట్టిక అధ్యక్ష, అప్పుల పట్టిక కింద రాష్ట్ర ప్రభుత్వం మేము కాదు సిఏజీకి ఇచ్చినటువంటి అప్పుల పట్టిక ప్రకారం చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ 80,914 కోట్ల రూపాయలు, కార్పొరేషన్ అప్పులు 2,48,677 కోట్ల రూపాయలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ఉన్నటువంటి బకాయిలు 36,000 కోట్లు, పవర్ సెక్టర్ కు ఉన్నటువంటి బకాయిలు 34,267 కోట్లు, వివిధ వెండర్స్ కి అంటే కాంట్రాక్టర్లకి లేక సప్లైస్ చేసినటువంటి వాళ్ళు కోడిగుడ్లు చిక్కీలు చేసినటువంటి వాళ్ళకు కూడా 1,13,244 రూపాయలు, ఎంప్లాయీస్ కి స్టాచ్యూటరీ బకాయిల అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకి రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటివి 21,980 కోట్ల అధ్యక్ష. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ ఇవన్నీ కలిపితే దాదాపు 9,74,000 కోట్లు. ఇవాటికి సంఖ్య ఇంకా పెరిగింది అధ్యక్ష. ఇది యాజ్ ఆన్ థింగ్. ఇది ఆస్తులు అప్పులు పట్టిక అనేటువంటిది వీళ్ళు ఎవరన్నా కానీ సిఏజీ రిపోర్ట్లో చూసుకోవచ్చు.